గురుగారు నమస్కారం అండి. సూర్యోస్మితల్లి జనరల్గా తెల్ల జుట్టు సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. అంటే చిన్న పిల్లల్లో కూడా చూస్తూ ఉన్నాము. చాలాసార్లు డిస్కస్ చేసాము, చాలా రెమెడీస్ కూడా చెప్పాము. అయితే అసలు తెల్ల జుట్టు సమస్య రాకూడదు అన్నప్పుడు ఎలాంటి వెజిటబుల్ అనేది తీసుకోవాలి? తెల్ల జుట్టు సమస్య వచ్చింది, ఇంకా ఇంతకన్నా పెరగకూడదు ఈ సమస్య అన్నప్పుడు ఏం చేయాలి? ఎటువంటి రెమెడీస్ ఉన్నాయి? పైపూతగా ఏం వాడాలి? ఇంటర్నల్గా ఏం తీసుకోవాలి? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం అనే చందాన ఉంటుందమ్మా ఈ తెల్ల జుట్టు సమస్య అనేది. నాకు 10th లో 11 తెల్ల వెంట్రుకలు ఉండేవి. అంటే ఇప్పుడు సుమారు 92 ఆ టైంలో, 92 కాదు 96 to 97. అంటే అది ఎలా తెలిసిందంటే 97లో నా మ్యారేజ్ అయినప్పుడు నా వైఫ్ వచ్చినప్పుడు చూసి నీకు తెల్ల వెంట్రుకలు నువ్వు ముసలోడు అయిపోయా అన్నప్పుడు మొదలైంది. ఎన్ని ఉన్నాయంటే 11 ఉన్నాయి. ఇక అక్కడి నుంచి అంటే నేను ఎప్పుడు ఏదో ఒక రీసెర్చ్ చేస్తుంటే అక్కడ నుంచి ఆ ప్రయత్నం చేస్తూ చాలా కాలం దాన్ని ఆపగలిగాం. అంటే పోషకాహార లోపం వల్లే ఇవి వస్తాయి ఒకటి. ఇక మన తినే తిళ్ళు, మన అలవాట్లు, మన జీవన విధానం కూడా దాని మీద ప్రభావాన్ని చూపించేసి మనల్ని పాడు చేస్తూ ఉంటుంది. ఇక మరి ఈ స్థితిలో నాకు కూడా తెల్ల జుట్టు ఉంది, కవర్ చేస్తున్నాను, మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశం కాదు, నేను ఇంకా రీసెర్చ్ చేస్తున్నాను దీని మీద. దీన్ని అధిగమించడానికి ఒక అద్భుతమైనటువంటి డాక్యుమెంట్ దొరికింది నాకు. ఇప్పుడు 1956, 70sలో అమెరికా గ్రంథం, ఒక గ్రంథం నా దగ్గర ఉంది. 1950sలోదే ఆ బుక్ ఉంది. ఆయన అసలు అమెరికాలోనే అప్పట్లోనే ఆయన రెబల్, అటువంటి వ్యక్తి రీసెర్చ్ చేసి రాసినటువంటి బుక్. మెడికల్గాను ఉంది, మెడిసిన్స్ తోటి ఉంది, ఫుడ్ తోటి కూడా ఉంది. బట్ నేను మ్యాక్సిమం రెండు మాట్లాడడానికి కారణం ఏంటంటే ఆ బుక్ ఏదైతే ఉందో అది నా దగ్గర ఉంది. నేను తర్వాత కూడా వెతికాను మార్కెట్లో, ఇంకెక్కడ నాకు ఆ బుక్ దొరకలే. ఇండియాలో, అమెరికాలో కూడా వెతికిస్తున్నాను. అంటే కొన్ని పేజీలు మిస్ అయినవి, అంత ఓల్డ్ గ్రంథం. ప్రధానంగా ఇక్కడ మనకి ఐరన్ ఫ్యామిలీ గురించి మాట్లాడుతాం, బి కాంప్లెక్స్ ఫ్యామిలీ. అలాగే దాని ప్రధానంగా ఈస్ట్ గురించి ఎక్కువ డిస్కస్ చేయడం జరిగింది. అలాగే మన శరీరంలో టాక్సిన్స్, వ్యర్థాలు, ఇది కూడా ప్రధానమైనటువంటి కారణం. అంతేకాకుండా లివర్ వ్యవస్థ మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. అంటే విపరీతంగా మాంసాహారాన్ని తినడం కూడా దీనికి ప్రధానమైనటువంటి, అంటే శరీరంలో ప్రోటీన్ అధికంగా పెరిగిపోవడం కూడా ఒక కారణం అవుతుంది. మనం మాంసాన్ని తీసుకోవాలి అవసరానికి తగ్గట్టు, ఎవరు అవసరం ఉన్నట్టు వాళ్ళు. అంతకు మించి తీసుకుంటే అది కూడా సైడ్ ఎఫెక్ట్స్. అంటే మనం మెడిసిన్స్ తీసుకుంటే ఎలా అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయో, మాంసాన్ని కూడా అవసరానికి మించి తీసుకుంటే, అంటే వారానికి ఇంత లెక్క, వారానికే, నెలకి, రోజు కాదు. మనం ముక్క లేకపోతే ముద్ద తెగిన మహానుభావులు కూడా ఉన్నారు. అంటే మనం అందరం కూడా అంటే మాంసం కృత్తులు కూడా దానికి ప్రమాదం అవుతున్నాయి. కందిపప్పు కూడా ప్రమాదమే. అదైతే అవసరానికి మించి ఏది తీసుకుని అతి సర్వత్రా వర్జేతని శాస్త్రం ఎప్పటి నుంచో చెప్తుంది. అవసరానికి మించి ఏది చేసినా కూడా ఇబ్బంది. అలాగే మనం తీసుకునేటువంటి వాటర్లో మినరల్స్, లవణాలు సరిగ్గా లేకపోవడం, ఇది ప్రధానమైనటువంటి. మీరు అంటే ఇండియాలో నల్ల జుట్టు ఉంది, ఒక కంట్రీ మనం అమెరికాలో చూస్తే మ్యాక్సిమం అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా జుట్టు తెల్లగానే ఉంటుంది రంగు. అది ఆ ప్రాంతీయత మీద ఆధారపడి ఉంటుంది. ప్రధానమైనటువంటి కారణాలు మన శరీరంలో మనకి అందాల్సినటువంటి 18 మైక్రో న్యూట్రిషన్స్ ఏవైతున్నాయో అవి సఫిషియెంట్గా మన బాడీకి అందట్లేదు, అందవు కూడా. మీరు గుర్తుపెట్టుకోండి, మనం దాన్ని పొద్దుటే లాక్ చేస్తున్నాం. 18 మైక్రో న్యూట్రిషన్స్ ఫ్యాక్టరీని మార్నింగే మనం క్లోజ్ చేసేస్తాం. లేవడం తోటే క్లోజ్. ఆ న్యూట్రిషన్స్ లేవు. అంటే న్యూట్రిషన్ వాల్యూ ఉన్న పదార్థాన్ని స్వీకరించిన అది శరీరం తీసుకునే స్థితిలో ఉంచట్లేదు. ఏంటది? బ్రష్ చేయడం పేస్ట్తోని. అంటే సింథటిక్ స్వీట్స్, ఫ్లేవర్స్, కెమికల్ బేస్డ్ ఏవైతే వాడుతున్నామో అవి మన నోటిని పాడు చేస్తున్నాయి. మన నోరే మన నోట్లో ఎంత శక్తి ఉంది అంటే, భూమిలో ఎన్ని రకాలైతే మినరల్స్, లవణాలు, ఖనిజాలు ఉన్నాయి, ఆ 18 మైక్రో న్యూట్రిషన్స్ కూడా ఉదయం మన నోటిలో ఊరికే లాలాజలంలో ఉన్నాయి. అందుకనే మనకి దంతధావనం అనేది చాలా పవిత్రమైంది. అది ఏదో క్యావిటీలు, నేను ఎప్పుడో ఎవరితో ఏదో ఒక వీడియోలో పెడితే, రన్నింగ్లో ఉన్న ట్రైన్లో పళ్ళు తోముకోకపోతే ఏమైనా నష్టమా అని పెడితే, క్యావిటీలు డ్యామేజ్ చేస్తాయి అన్నారు. గ్రావిటీ వల్ల ఇబ్బంది ఉందమ్మా. నడుస్తూ పళ్ళు తోమకూడదు, నడుస్తూనే పళ్ళు తోమకూడదు, ఒక చోట గొంతుకు కూర్చుని శాస్త్రం ప్రకారం పళ్ళు తోమాలి. అంటే కదలకూడదు, నువ్వు ఉన్న చోటనే పళ్ళు తోముకుని బ్రష్ చేసుకుని బయటికి రావాలని శాస్త్రం చెప్పింది. ఇప్పుడు నడుస్తున్న ట్రైన్ ఎంత స్పీడ్లో ఉంటుంది? నడవటమే తప్పు అన్నప్పుడు పరిగెట్టే రైల్లో పళ్ళు తోమడం చాలా ప్రమాదం. అది కేవలం అంటే మీరు పళ్ళును దృష్టి పెట్టుకుంటారా?
అది శరీరంలో ఉన్నటువంటి గట్ హెల్త్ని కూడా పాడు చేస్తుంది. అవును. లార్జ్ ఇంటెస్టిన్స్ మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఎస్. అందుకని అది తిరగకూడదు. పళ్ళు తోమాలంటే కూర్చుని ఒక చోట కూర్చుని నోట్లో బ్రష్ పెట్టుకుని ఊరంతా తిరుగుతూ మాట్లాడుతూ ఉంటాం. అది చాలా తప్పు. అది కూడా సూర్యోదయానికి పూర్వమే పళ్ళు తోమడం అనేది జరగాలి. అంటే దానికి ప్రతిదానికి ఒక నియమం ఉంది, దానికి ఒక మంత్రం కూడా ఉంది. అంటే పళ్ళు తోమడం అనేది ఎంత పెద్ద శాస్త్రం. ఇంకా మనం అక్కడ పాడు చేస్తున్నాం అమ్మ. ఇక మీకు న్యూట్రిషన్స్ కావాలి, మెలనిన్ కావాలి, వైట్ హెయిర్ బ్లాక్ అవ్వాలి, ఎక్కడ అవుతుంది? అవును. మనం ప్రధానంగా మనం వీటిలన్నిటినీ మార్చుకొని, నాకు అంటే ఈ రీసెర్చ్లో ఒక 1 year బ్యాక్ మా నాన్నగారికి ఫుల్గా వైట్ హెయిర్ ఉండేది. ఇప్పుడు అది 70-80% బ్లాక్గా కన్వర్ట్ అయింది. ఆయన లైఫ్ స్టైల్ మారింది 1.5 yearలో. అంటే డెఫినెట్గా టైం అంటూ తీసుకోగలిగితే, మన అలవాట్లు మార్చుకోగలిగితే, అంటే ఎవరికైతే జుట్టు మీద వ్యామోహం ఉంటుందో వాళ్ళ అలవాట్లు మార్చుకుంటే మీకు మళ్ళీ తెల్లగా ఉన్నటువంటి జుట్టు నల్లగా మారడానికి 100% అవకాశం ఉంది. కాకపోతే ఏదో 3 నెలల్లోనూ 6 నెలల్లోనూ ఆల్ ఆఫ్ సడన్గా జరగదు. అది రెగ్యులర్గా మీరు జీవన విధానంలో మనకు కావాల్సిన వాటిని తీసుకుంటూ ఉంటే 100% మారుతుంది. దానికి ప్రధానంగా మనం ఉపయోగపడేవి కాల్షియం, ఐరన్ సఫిషియంట్ ఉండేటువంటి ఫుడ్స్, మన లైఫ్ స్టైల్, జీవన విధానం అన్నీ సమపాళలో ఉన్నప్పుడు అద్భుతంగా మార్పు వస్తుంది. మెడిసిన్స్ కూడా ఉన్నాయి కొన్ని రకాలు. అందులో ఆయన రాసిన మెడిసిన్స్ ఇప్పుడు బ్యాన్ చేయబడినాయి. అవి వేరే ఫామ్లో ఏమైనా దొరుకుతాయా అని కూడా నేను వెతుకుతున్నాను, న్యాచురల్ ఫామ్లో. అవి కానీ మనకు దొరికితే, అంటే మన సంపద అంతా కూడా జుట్టే, ఐశ్వర్యం అంతా కూడా గడ్డం. ఇది నేను ప్రస్తుతానికి మెయింటైన్ చేస్తున్నాను. గోరింటాకు పెట్టి, గోరింటాకు తర్వాత దాని మీద అదేంటి నీలి చూర్ణం, అంటే ఇది పెట్టిన తర్వాత ఒక 6 hours గ్యాప్ ఇచ్చి అది పెడితే న్యాచురల్ గానే బ్లాక్ అవుతుంది. సో ఇంటర్నల్ గా ఏం తీసుకుంటే ఈ గ్రే హెయిర్ రావడాన్ని ఆపొచ్చు? అంటే వస్తుంది, దాన్ని ఆపడం ఎలాగా? ఇంకా పెద్దగా రాకుండా ఉండాలి అంటే కంపల్సరీ మనం తీసుకునే ఆహారంలో ఎండు కొబ్బరి బాగుండాలి. అలాగే గోరుచిక్కుళ్ళు, విటమిన్ Kకి సంబంధించి, ప్రోటీన్ సంబంధించి గోరుచిక్కుళ్ళు, ఎండు కొబ్బరి, అంటే కాయగూరల ద్వారానే ఇది సాధ్యం అవుతుంది. అలాగే ఈస్ట్ గ్రాన్యూల్స్ అని మనకు మార్కెట్లో దొరుకుతాయి. వాటిని కొంచెం ఎక్కువ తీసుకోకూడదు, వేడి చేస్తుంది. అంటే ఐరన్ కంటెంట్ ఇప్పుడు కూడా ఇబ్బంది పెడుతుంది. చిటికెడు ఇంత తీసుకుని నీళ్ళలో నానబెట్టి అది మజ్జిగలో కానీ ఏదైనా ఆహార పదార్థాల్లో, అంటే కొంతవరకు బేకింగ్ ప్రోడక్ట్స్ మంచివే, అవి మన ఇంట్లో చేసుకుంటే మంచివి. ఇప్పుడు మనం చపాతీలు అవి చేస్తూ ఉంటారు కదా, దాంట్లో కొంచెం ఈస్ట్ని కలుపుకోవడం ద్వారా మరి ఎక్కువ స్టీమ్ చేసేయకుండా చపాతీల్లో వాటిలో వేసుకుంటే బాగా పొంగుతాయి. చపాతీలు కూడా మళ్ళీ నైట్ తినకూడదు. మీరు డేలో చపాతీలు తీసుకుని ఇలా ఉంటే బేకింగ్ ప్రోడక్ట్స్, ఇంట్లో చేసుకునే బేకింగ్ ప్రోడక్ట్స్లో ఈస్ట్ని వేసుకుని తినడం ద్వారా రెగ్యులర్గా ఈస్ట్ని మనం వాడాలి. అలాగే బ్లాక్ ట్రాకిల్, నల్ల బెల్లాన్ని, ఐరన్ సోర్స్ విపరీతంగా ఉంటుంది, నల్ల బెల్లాన్ని వాడడం ద్వారా ఈ సమస్యని మనం ఆపి మళ్ళీ రివర్స్ చేయొచ్చు. ప్రధానంగా అంటే ఇప్పుడు ఇలా కావాలనుకున్న వాళ్ళు కలర్స్ వేయటం మానేయాలి. సింథటిక్ కలర్స్ వాడటం మానేస్తే తప్ప మనం ఈ సమస్య నుంచి బయటపడలేం. దానికోసం ప్రత్యామ్నాయంగా మనం గోరింటాకు పెట్టడం, దాంతోపాటు నీలి ఆకు చూర్ణం పెట్టడం, 2 విడివిడిగా పెట్టడం ద్వారా మనకు 15-20 రోజుల వరకు ఆ కలర్ ఉంటుంది. పెద్దగా తెలియదు. ఇప్పుడు అది న్యాచురల్గా కనిపిస్తూ ఉంటుంది. న్యాచురల్ కాదు, మనం ఈ గోరింటాకు ఇవి వాడినవే, బట్ న్యాచురల్ ప్రోడక్ట్స్ రెగ్యులర్గా వాడుకోవచ్చు. ఆహారంలో కంపల్సరీ ఇవి తీసుకోండి. కరివేపాకు కూడా మనకి దోహదం చేస్తుంది. ఒకవేళ మీకు అవకాశం ఉంటే రేగి ఆకులు, రేగి పళ్ళు వస్తాయి చూసారు, రేగి ఆకులు వాటిని చూర్ణం చేసుకుని మీరు వారానికి ఒకసారి పేస్ట్లా పెట్టుకోవచ్చు. అలాగే గుంటగలగరాకు, రేగాకు, కరివేపాకు పౌడర్ పేస్ట్లా తయారు చేసి మెంతి పొడితో మిక్స్ చేయడం ద్వారా అది స్మూత్గా అవుతుంది. దాన్ని మీరు తలకి అప్లై చేయడం ద్వారా కొంతవరకు మనం ఇంటర్నల్గానే ఇది చేసుకురావాలి. ఎక్స్టర్నల్గా అది కొంతవరకు మనం మోసం చేయడానికి, తెల్లగా ఉన్నదాన్ని నల్లగా ఉందని మభ్యపరచడానికి అవకాశం ఉంటుంది. ఫుడ్సే కంపల్సరీ. అందులో నల్ల బెల్లం, బ్లాక్ ట్రాకలు, పెరుగు, తోడు పెట్టినటువంటి పెరుగు, న్యాచురల్ పాలతోటి, ఆవు పాలతోటి. మనం ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, నేను చేతులు జోడించి వేడుకుంటున్నాను, మనం అందరం ఆరోగ్యవంతులం అవ్వాలి అంటే మన భారతదేశంలో గోమాత పెరగాలి, గో సంపద పెరగాలి, గోవధ ఆగాలి. మన కళ్ళెదురుగుండా ఎవడో పట్టుకెళ్తుంటే, ఎవడో యుద్ధం చేస్తుంటే కళ్ళు అప్పగించి చూస్తూ కూర్చున్నాం. ఈ నేల సస్యశ్యామలం అవ్వాలి, పంటలు పండాలి, అది మనకు అందాలి అంటే
రక్తంతో తడుస్తున్నాయమ్మ, గో వధతో గో రక్తంతో తడుస్తున్న నేల తల్లిని మనం సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత, గోమాతని కాపాడుకోవాల్సిన బాధ్యత. దాంట్లోంచి వచ్చే గో సంపదలో ఆవు పాలని స్వీకరించడం ద్వారా, అందులో వైలెట్ కలర్ ఉంటుంది. వైలెట్ కలరు ఆవు పాలలో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ వైలెట్ మన జుట్టు రంగు మారడానికి అవకాశం. దాంట్లో తోడు పెట్టినటువంటి పెరుగు గుడ్ బ్యాక్టీరియాని ప్రొడక్ట్ చేసి ఐరన్ కంటెంట్ పెరగడానికి మనకి దోహదం చేస్తుంది. అలాగే గోమూత్రంలో ఉన్నటువంటి సల్ఫర్, మనకి అరటిపళ్ళు కూడా సల్ఫర్ దొరుకుతుంది, జుట్టు రంగు మారడానికి ఉపయోగపడుతుంది. ఇట్లన్నిటిని ప్రధానంగా తీసుకోండి. మనందరం ఆరోగ్యవంతులు అవ్వాలి. మనకి స్వతంత్రం వచ్చే సమయానికి 130 కోట్ల గోమాతలు ఉండేవి, 30 కోట్ల మంది జనాభా ఉండేవారు. ఇప్పుడు రీసెంట్ సర్వేలో 17 కోట్ల గోమాతలు ఉన్నాయి, 140 కోట్ల మంది జనాభా ఉన్నాం. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా వెజిటబుల్ థెరపీ, అంటే అన్నం తింటున్నాం, మనం ఈ గడ్డ మీద నిలబడి తింటున్నాం అన్న ప్రతి మనిషి కూడా చలించి నిలబడి గోమాతను కాపాడుకోవాల్సినటువంటి సమయం ఇది. ఖచ్చితంగా గురూజీ, అందరూ కూడా ఆ విధంగా ఆలోచించాలని కోరుకుందాం, ప్రయత్నాలు చేయాలని కోరుకుందాం, ఫాలో అవ్వాలని కోరుకుందాం. ధన్యవాదాలు. సురేష్.